సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. అన్న మాట ప్రకారం నువ్వు నాకు 100 ముద్దులు ఇవ్వాలి. ముద్దులా పంకజం ఒకసారిలా రావే. మధ్యలో దొరువులా వీడు ఒకడు నాకు ముద్దులే పంతే వెళ్ళొద్దు. వెళ్ళకపోతే ఇక్కడికే వచ్చేస్తాడు. మా మామ ముందు నీకు ముద్దులు ఇవ్వాలంటే నాకు సిగ్గుగా ఉండదేంటి? అయితే ఇప్పుడు ఏమంటా? రంగా నాకు గులికిస్తే మా మామ చేత మింగించి ప్రార్థన చేసేస్తా. ఇక మనకు అడ్డే ఉండదు. అలా అన్నావు బాగుంది. ఏమిటి ఇదంతా? గాడిద గాడిదైపోయాడు. కమ్ కమ్ గాడిదైపో. నన్ను గాడిదం చేస్తే నేను ముద్దులలో పెట్టుకొని నీ గాడిద ముఖానికి ముద్దులు కూడానా? ఉండు మావా, కర్రలు తీసుకుని తొందరగా పంకజం, నన్ను నమ్మించి మోసం చేస్తావా? చూడు నేనేం చేస్తాను. నోరు మీర గాడిద, నన్ను తొండం చేస్తావా? నా పంకజాన్ని కప్పం చేస్తావా? అందుకే నేను గాడిదం చేసింది. ఇంటికి తాళం వేసిందే. స్వామివారు ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఇప్పుడు ఈ గాడిద రూపంతో ఇంటికి ఎలా వెళ్ళను? అమ్మకి నా మోహం ఎలా చూపించను? మహారాజా, మీ ముందు బందీగా నిలబడి ఉన్న ప్రతాపనే ఈ పౌరుడు. ఇంతకు ముందే మీకు తెలుసు, ఇతడు బందిపోడు దొంగ. ఎవడురా దొంగ? ముసుగు వేషంతో ప్రజల్ని దోచుకునే నువ్వురా నిజమైన బందిపోటు దొంగవు. దొంగను దొంగ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు మహారాజా. మహారాజా, వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఏది అబద్ధం? మీ అనుచరులతో ముసుగు వేషాల్లో వచ్చి ప్రజల్ని దోచుకోవడం అబద్ధమా? మార్గ మధ్యంలో యాత్రికుల్ని కొల్లగొట్టడం అబద్ధమా? పట్టి బంధించబోతే తప్పించుకుని పారిపోవడం అబద్ధమా? అన్ని అబద్ధాలే. ఆ రోజు దోచుకోపోయింది నువ్వు, నా చేత చావు దెబ్బతిని పారిపోయింది నువ్వు. మహారాజా, రక్షించవలసిన రాజభటులే ప్రజల్ని భక్షిస్తుంటే చూసి నా గుండె మండింది, నా రక్తం ఉడికింది, నా పౌరుషం పరమళ్ళు తక్కింది. అందుకే ప్రజల్ని కాపాడుకోవడం కోసం నేను కత్తి పట్టాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమ ఇష్ట ప్రకారం ప్రవర్తించే హక్కు పౌరులకు లేదు. ప్రజల్ని కాపాడటం ప్రభువులుగా మా ధర్మం. మీ ధర్మాన్ని మీరు విస్మరించినప్పుడు, మీరు మీ సేనాని మాటల మత్తులో పడి ప్రజలకు జరిగే అన్యాయాలను తెలుసుకోలేనప్పుడు, రాజోద్యోగులే రాక్షసుల్లా ప్రజల మీద పడి దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు పౌరుడిగా ఎదిరించాను, వీరుడిగా తిప్పి కొట్టాను. అది నేరమని మేమంటాం. కావాలని ప్రజల వెనకేసుకొచ్చి ప్రభుత్వం మీద ఎదురు తిరగటం రాజద్రోహం అవుతుంది. అందుకు తగిన శిక్ష ఉరి శిక్ష. ఉరి శిక్ష. మహారాజా, నిజంగా మీరు ఉరివేస్తున్నది నాకు కాదు, న్యాయానికి, ధర్మానికి. ఈ రోజు ఈ ప్రతాప్ను ఉరి తీసినంత మాత్రాన మీ అక్రమాలను అడ్డుకునే వాళ్లే ఉండరని భ్రమపడకండి.
మీ అధికారానికి ఆహుతైపోతున్నా. ఈ ప్రతాప్ అంతరాత్మ అనంత వాయువుల్లో కలిసిపోకుండా అశేష ప్రజానీకపు అంతరంగాలలో అవతరించి వేలాది ప్రతాపుల్ని సృష్టిస్తుంది. మీ దుర్మార్గాలను తుదముట్టిస్తుంది. గుర్తుంచుకోండి. తీసుకెళ్ళండి. అమ్మా, ప్రతాప్ గారిని ఉడికమ్మని తీసుకెళ్తున్నారు. రాకుమారి, రే విక్రమ్, నువ్వు చేసిన ఘోరమైన నేరాలకు నీకిదే తగిన దండన. రాకుమారి పద్మావతిని ప్రతాప్ పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్లాడని, పారిపోలేదని నీ మహారాజుకు నా మాటలుగా చెప్పు. సేనాధిపతి గారే, అన్యాయంగా మీ చెయ్యి పోయింది. రాకుమారి పోయింది. అప్పచ్చి 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 అప్పచ్చి. వికటముఖ, ఏమిటి విషయం? విశేషమే, మీ పరిరక్షిత అటవీ ప్రాంతములోకి ఓ జంట ప్రవేశించింది. చూడండి. అహో సహోదరి, అందాల యువజంట. మన పంట పండింది సహోదరా. కొంచెం ఆగండి. ఎండ చాలా తీవ్రంగా ఉంది. అయితే ఎండ తగ్గేంత వరకు ఆ చెట్టు నీడను విశ్రాంతి తీసుకుని వెళ్దాం. దిగు. ప్రతాప్, నాకు చాలా దాహంగా ఉంది.
నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు పద్మ. అందగాడు నావాడు. ఆ సుందరాంగి నాది. నీరు కోసం వెళ్ళిన ఆ సుందరాంగునికి ఎక్కడా నీరు దొరకకుండా చేసి నా కొలను దగ్గరకు రప్పించుకొని నేను దక్కించుకుంటాను. నీరు కోసం నిరీక్షించే ఆ నీరజాక్షిని నేను సొంతం చేసుకుంటాను. మా పద్మావతి నిజంగా ప్రతాప్తో చేతులు కలిపిందా? వాడిని చేపట్టడానికి వాడితో వెళ్ళిపోయిందా? అలా వెళ్ళిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? చేతగాని దద్దమ్మలు. మీ చేతకాని తనానికి అక్కయ్య దూరం అయిపోయింది అని మీరు అంటున్నారు, కానీ మేము ఒప్పుకోం. వాడితో వెళ్ళిపోతున్న మన రాజకుమారి గారి చేతిని మన సేనాని గారు గట్టిగా పట్టుకున్నారు. సేనాని గారి చేతిలో రాజకుమారికి ఒకేసారి కనిపించకపోయారు. వాళ్ళతో పాటు మా సేనాధిపతి గారి ఒక చెయ్యి కూడా కనపడకుండా పోయింది. ఇంకా అక్కడే ఉంటే మా మొండి మెత్తలకాయలు కూడా ఎగిరిపోతాయేమోనని. అందుకే కదా మనం పిక్కబలం చూపించాం. మీలాంటి పిరికి బంధాల మొండాల మీద తలనుండే కంటే అవి ఎగిరిపోతేనే చాలా బాగుండేది. చిచ్చే మొండే తలకి అమ్మా. మన సేనాని గారు ఒంటి చేత వీరుడు. భయపడకే బాల, నేను నీ ప్రియుని చెంత నిండే వచ్చినానులే. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? నా స్థావరంలోనే ఉన్నాడే. పులితో పోరాడి క్షతగాత్రుడైనాడే. నడవలేని స్థితిలో ఉన్నాడే. పాప నిన్నే కలవరిస్తున్నాడే. వెంటనే నిన్ను తోడుకొని రమ్మని నన్ను పంపించాడే. రావే రమణి. సర్వసంగ పరిత్యాగులం. మమ్మ అనుమానించటం నీ అవివేకమే అబల. నీ సఖుని కలుసుకొనవలయనన్న మారు మాట్లాడక మమ్మ అనుసరించవే మగువ. ఎక్కడ నా ప్రియుడు? ఇక్కడే నీ పక్కనే ఉన్నాడే. ఏమిటి మీరంటున్నది? ఇక నుంచి నేనే నీ ప్రియుణ్ణి. అయినా అడవిలో ఒంటరిగా వదిలి వెళ్ళిన వాడి కోసం ఎందుకే ఈ ఆరాటం? వాడు ఇక తిరిగి రాడే. మగసిరివాణ్ణి మగసిరివాణ్ణి ఒద్దికగా వద్దకు చేరినానే. హద్దులు పెట్టక ముద్దులు పెట్టవే. కాదనకే. ఇక ఆగలేనే సోగకెళ్ళదాన. నీ అందాల సుగంధాలతో నా మేని అనుతాపాన్ని చల్లార్చుకుంటాను. నీ అధర సుధారసంతో నా దంతానికి ఆనందం కలిగించుకుంటాను. నువ్వు సై అంటే చాలు కోరిందల్లా ఇస్తాను. చెప్పవే చంద్రముఖి. ఆ చంద్రుణ్ణి తెచ్చి నీ సిగలో అలంకరించమంటావా? తారల్ని దూసి హారంగా చేసి నీ మెడలో వేయమంటావా? పారిజాత పుష్పాలను తెప్పించి నీకు పాన్పుగా చేయించమంటావా? లేక బంగారు తూగుటుయ్యాలలో నిన్ను ఊగించమంటావా? నా ఆజ్ఞ లేకుండా నువ్విక్కడి నుంచి బయటపడటం అసాధ్యం. మర్యాదగా నాకు లొంగిపో. అది జన్మలో జరగదు. జరగకపోతే నీకు ఈ జన్మే ఉండదు. అప్పుడు నా శవం కూడా నేను అంగీకరించదు. అంత పొగరా? జై కాల భైరవ. ఇప్పుడేమందువే చిలక? కోరి
తెచ్చుకున్నానే. కోరిక తీరిస్తే తిరిగి మనిషిని చేస్తానే. కాదని మొండికేస్తే నిన్ను మా కాలకేయునికి ఆహారంగా వేస్తాను. బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా. జై కాల భైరవ. చక్కర్ మే టక్కర్. గాజులమ్మో గాజులు, గాజులమ్మా గాజులు, రెక్కేలి గాజులు, గాజులు. అమ్మా రాకుమారి, మల్లిక వెళ్ళి ఆ గాజుల సెట్టిని వెంట పెట్టుకురా. చిత్తు రాకుమారి. దీంట్లో మా ఊళ్ళో వాళ్ళంతా ఉండొచ్చు. ఇదిగో రా, రా, రా. ఇది అసలు సిసలైన రాకుమారి బంగారు చెయ్యి. మెత్తగా ఉంది, కొత్తగా ఉంది, ఎవయ్య గాజుల సెట్టి? ఏ చెట్టి? ఏంటి మా రాకుమారి గారికి నీసేలా చూస్తున్నావు? అది అది చూస్తున్నా. ఆది చూసేది ముఖాన కాదు, చేతిని. అదే ఈ అందమైన ముఖానికి ఏ గాజులు బాగుంటాయని చూస్తున్నానే. చూసింది చాలు గాని ముందు గాజులు వేయడానికే వచ్చానే తరుణీమణి. అంత తొందర పడితే ఎట్టాగే? ముందు నా మలారం విప్పాలా, ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా, నా సరుకు ఈ రాకుమారికి నచ్చాలా, అప్పుడే నేను వెయ్యాలా గాజులు. నువ్వేం మలారం ఇప్పకలేదు గాని రాకుమారి నీ చేతికి గాజులు బాగుంటాయి. ఏమయ్యా సెట్టి? కాశీ పాదవి చిట్టి. రాకుమారి చేతిని ఇంకా ఎంతసేపలా ఉతుతావయ్యా? మెత్తబడేదాకా గట్టిగా ఉంటే గాజులెక్కించడం చాలా కష్టం. ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో పట్టు వెళ్ళిపోద్ది. అందుకే తంటాలు. సెట్టి నీకేమైనా మర్చిపోయిందా? నిజంగానే పోయిన మతి. నీ బంగారు చెయ్యి నా చెప్పతగలగానే నాకెంతో హాయ్. అబ్బా ఏం దెబ్బ నీ దెబ్బ! 7 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ దవడ నొప్పి ఒక్క దెబ్బకు తోలిపోయింది. నీ హస్తమే హస్తం, అమృత హస్తం రాకుమారి. అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇచ్చారనుకోండి, నా జన్మ ధరించిపోతుంది. పోతుంది పోతుంది. మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రాకుమారి రాకుమారి రాకుమారి, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ చేతులు పట్టుకుంటాను, నేను ఏం పట్టుకున్నా పట్టుకుంటాను. అప్ప మల్లిక, ఈ బుర్రలేని గాజు సెట్టి నీకు ఎక్కడ దొరికాడే? ఏ చక్రమే టక్కర్, నీకోసం వచ్చాను. మల్లిక, ఈ గాజుల సెట్టిని కఠినంగా శిక్షించాలి. నోర్మోయ్, ఆ కొరడా నా చేతికిచ్చి నువ్వు తలుపులేసుకుని బయటకెళ్ళు. ఇదిగోమ్మా. ఈ వేషం కట్టిపెట్టి ప్రతాప్రాణ ముందుకురా. నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం భజే శ్రీయాంజనేయ. నీతో ఒక పొడవైన తోక, నీతో ఒక బలమైన తోక, తోకతో కొడితేను చిట్లేను. పంక పంక, ఆహా నా పంక. ఏమి రా కొంక? చూడవా నా వంక. సిగ్గులేదు? జమాజం, అది మగాడు కొండకూడదు. రా ప్రేమించుకుందాం. నేను నిన్ను ప్రేమించనని ఎన్నిసార్లు చెప్పాను? లెక్క పెట్టలేదు. అయితే మళ్ళీ చెప్తున్నాను విను. నువ్వంటే నాకు మంట, నా మావే నాకు జంట. తెచ్చేవే మా గొప్ప తంట, నా బంగారు పంక. ఇప్పుడేమంటావు?
నోట్లో నాలుక లేని అయోమయంగా ఎలా పెళ్లి చేసుకుంటావే? నా నోట్లో నాలుక లేదా? కమ్ కమ్ తొందవు కా. నా మీద కోపంతో మా మామని తొండం చేస్తావా? అయ్యో మామా మామా. నీ మామ తొండం చేయడం కాదే, నిన్ను కప్పలు కూడా చేస్తా. కమ్ కమ్ కప్పు కా. రే తొండ, నేను ఈ కప్పని తీసుకెళ్లి కళ్యాణం చేసుకుంటాను. నువ్వు ఎక్కడే పడుకుని చీమల్ని దోమల్ని తింటూ ఉండు. ఏ పదవే పద. ఏ అటు కాదు ఇటు పదవే పంకజం. మరి నీ వెళ్ళిరానా పద్మ? మళ్ళీ దర్శనం ఇప్పుడు? నీ మనసు పిలిచినప్పుడు, నీ వయసు తలచినప్పుడు. ఎండలో నడిచి నడిచి వేడెక్కుంటావు, కాసేపు నీళ్ళలో జలకాలాడవే పంకజం. అటు కాదు అటు కాదు ఇటు ఇటు ఇటు. పెళ్లి సాగులు రెండు ఒకేసారి చేసుకున్నావే. అది అదిగది. రంగా, ఎక్కడిదిరా నీకు కప్ప? ఇది కప్ప కాదండి శంభు శాస్త్రి గారు, నాకు కాబోయే పెళ్ళం పంకజం. పాపం, నిన్ను కట్టుకోవటానికి ఏ కన్న పిల్ల ఒప్పుకోలేదన్నమాట. అందుకే దీన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. అయితే ఈ కప్పతో నీ కళ్యాణం ఎప్పుడు? ఇదిగో శాస్త్రి గారు, కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకు గాని కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఏ కప్పలుగాను తొండలుగాను మార్చేస్తాను. చాలేవని కోతలు నువ్వును. కోతలు కాదండి, కావాలంటే చూడండి, ఇప్పుడే ఈ కప్పని కన్ని పిల్లగా మార్చేస్తాను. తప్పకండి. గమ్ గమ్ మనిషివి కా. ఇప్పుడేమంటారు శాస్త్రుల వారు? మిమ్మల్ని కూడా కప్పలుగా మార్చేయమంటారా? బాబాయ్, మీరు చాలా గొప్పవారు. నా జోలికి రాకండి. మీకు నమస్కారం బాబు. పదండి అయ్యా, పదండి. రంగా, నన్ను మనిషిని చేసినట్టే తొండగా మార్చిన నా మావను కూడా మనిషిగా చెయ్యమంటావా? నాకు 100 ముద్దులు ఇస్తావా? ఇస్తాను, తీపి ముద్దులు. అలా రా దారికి. కింద ఇదిగో ఈ విభూతి తీసుకెళ్లి బుద్ధొచ్చిందంటూ చెంపలు వేసుకుని గమ్ గమ్ అని ఆ తొండ మీద చల్లు. వెంటనే మీ మామగా మారిపోతాడు. రంగా, వస్తాను. సాయంత్రం వస్తా. 100 ముద్దులు చిత్తంగా ఉండు. ఎరగంట ఇది పిల్ల రసగుల్ల. పిల్ల ఏమిటా హడావిడి? ఎక్కడికి వెళుతున్నావు చిక్కి చిక్కి? రాకుమారికి పోలివాళ ఈ మంట దగ్గర నీ జుట్టులు చక్రమేట ఓరి మీ మొఖాలు మండ. కుర్ర పిల్లనని కస్తులడ్డు పెడతారా? మీరు రక్షక పట్టులా రాక్షస పట్టులా? రెండు కాదు, రాజపట్టులో నువ్వు మాకు కొత్త వాళ్ళని రాకుమారి మందిరంలో పోనిపో. ఓరి మీ మొఖాలు మండ, నేను మీకు కొత్త అయినా రాకుమారి గారికి పాపే. అంటే నువ్వు రాజకుమారి తాలూకు అన్నమాట. నిన్ను ఎక్కడ పడుతున్నావు తల్లి? ఒంటి మీద చేవేస్తేనే నిలువు దోపిడీ చేసినట్టు ఎందుకలాట బిలికి ఇంత అందంగా ఉన్నా. నీ పేరేమిటమ్మా? నాగజుడు నాగరత్నం. రత్నం పేరుకి తగ్గట్టు రత్నం మెరుసుకుపోతున్నావు. నాగజముడు
నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపోయావు అనుకో, నిన్ను పట్టుకోము ముట్టుకోము. లేకపోతే ఏం చేస్తారా సచ్చినోడు? ఏమైనా చేస్తాను. అది మా ఇష్టం. పూల పిల్ల కిలాడిలా ఉంది, మన ఇద్దరిని ముద్దు పెట్టుకోమని చెప్పి లోనికి చెక్కేసింది. మన సేనాధిపతికి తగిలిస్తే దీని జిగిజిగి వదులుద్ది. అదా ఇప్పుడే వెళ్ళి మనం చెప్పేద్దాం. పువ్వులమ్మా, పువ్వులు, మల్లెలు, జాజులు. చక్కర్ పెట్టక్క. ప్రతాప్, అవును, అందమైన ఆడవాళ్ళని అనుభవించడం మన జీవితాశయం. రోజుకో కొత్త అందాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నాను. ఈ రోజు మీరు గొప్పగా చెప్పే ఆ పూల పిల్ల అందాన్ని కూడా ఆస్వాదిస్తాను. ఈ వేషంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు తెలుసా? పట్టకూడదని ఈ వేషంలో వచ్చాను. ముఖ్యంగా మీ సేనాన్ని ఎత్తుకు పై ఎత్తు వేసి వాడిని చిత్తు చేయడమే నా ధ్యేయం. ఆగు పిల్ల. సైరా సై, ఏంటి కాదా? నీ పేరు? నాగజవుడు నాగరత్నం. చూడరత్నం, నిజంగా నీ అందం అయస్కాంతం. దూరం దూరం, నాకింకా పెళ్ళే కాలేదు. ఏ ఎందుకు చేసుకోలేదు? నా కంటికి నచ్చినవాడు, నా ఒంటికి సరిపడేవాడు నా కంటి ఇంకా పడలేదు. అయితే ఒక్కసారి నా మందిరానికి రా. ఎందుకు? ఎందుకంటే విందుకు మందుకు పొందుకు. అమ్మో, నాకు భయం. నేనుండగా నీకెందుకే భయం? రా. రమ్మంటుంటే కూర్చో. కూర్చోమంటుంటే చూడరత్నం, నీ ఇల్లెక్కడా? వాళ్ళకాటి పక్కన. నీకు అమ్మా నాన్న ఉన్నారా? అమ్మా నాన్న లేకుండా నేనెలా పుట్టాను? అంటే బ్రతికే ఉన్నారా అని. లేరు, పైకి పోయారు. పైకా? అమ్మ సంక్రాంతి నాడు, అయ్య శివరాత్రి నాడు. ఊరుకో రత్నం, అయితే నీకెవరూ లేరన్నమాట. అన్నమాటగా. ఈ గాజుల చేత్తో మధు తాగటం ఎంతో హాయి. ఈ రోజు నా మోస్తీరా తాగాలి. చక్కర్మే. సైరా సై, నీకు కావలసినంత పోస్తాను. కైకెక్కేదాకా తాగు. అలాగే. చాలు రత్నం. రత్నం, నన్నొక పువ్వునై నీ కొప్పులో ఉండిపోని, నీ చీరనై నీ ఒంటికి చుట్టుకుపోని. రత్నం, రత్నం, నన్ను నువ్వు కరుణిస్తే నువ్వు కోరిందల్లా ఇస్తాను. కౌగలిస్తే నీకు కనకాభిషేకం చేస్తాను. మురిపిస్తే నిన్ను దేశానికే రాణిని చేస్తాను. ఇలాగే ఆ ప్రతాప్ కూడా చెప్పాడు. ఎవడా ప్రతాప్? అదే ఆ రోజు రాజదర్బార్లో నిన్ను చీతకబాదాడే ఆ ప్రతాప్. ఏడ్చాడు. ఆ రోజే వాడిని చంపేసేవాడిని. కానీ వాడు రాకుమారికి ప్రేమ కూజ, వలపు కాజ. రాకుమారి ముఖం చూసి వాడిని వదిలేశాను. మా వంశాచార ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకును 100 గుద్దులు గుద్దాలి. ఆ తర్వాత పెళ్లి కూతురు 100 ముద్దులు ఇస్తుంది. అలాగా? నేను సేనాధిపతిని కాబట్టి ముందు ముద్దులు, ఆ తర్వాతే గుద్దు. సైరా సై, అదేం కుదరదు.
నా ముద్దులు కావాలంటే ముందుగా 100 గుద్దులు తినాల్సిందే. 100 కాదు, నీ అందం కోసం 1000 అయినా తింటాను. వరసగా గుద్దుకు. గుద్దు. ఒరే గంటా మంటలు, నేను మీ అయ్యగారిని గుద్దుతూ ఉంటాను, మీరు లెక్క పెడుతూ ఉండండి. నువ్వు పోస్తూ ఉండు, గుద్దు గుద్దుకి తాగుతూ ఉంటా. నువ్వు గుద్దు. ఒరే గంటా మంటలో, ఇప్పుడు ఎన్ని గుద్దాను? 98. 100కు 2 మిగులు ఉన్నాయి. ఆ 2 మీకు ఇచ్చేనా? వెనక్కి తిరగాలి గుద్దు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.